నమస్కారం బాలు టీవీకి స్వాగతం। టీజీఎండీసీ ఎండి సుశీల్ కుమార్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక లారీ యాజమాన్ల సంఘాల అధ్యక్షులతోటి ఖైరతాబాద్ లోని టీజీఎండీసీ కార్యాలయంలో సమావేశం కావడం జరిగింది। ఈ సమావేశంలో టీజీఎండీసీ ఎండి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను డోర్ టు డోర్ డెలివరీ చేయాలనే ఆలోచనలో భాగంగా ఇసుక పాలసీలో మార్పులు చేయనున్నట్లు లారీ యజమానుల సంఘాల ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది। దానికి స్పందించిన ఇసుక లారీల ప్రతినిధులు దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ ఇసుక పాలసీని మారిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది। ఎందుకంటే ఈ యొక్క నూతన ఇసుక పాలసీ వలన వినియోగదారుడు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా వినియోగదారులతో పాటు ఇసుక రవాణాదారులమైన మేము కూడా తీవ్రంగా నష్టపోతామని ప్రభుత్వానికి ఇసుక లారీల ప్రతినిధులు తెలియజేయడం జరిగింది। దేశానికే ఆదర్శప్రాయమైనటువంటి మన తెలంగాణ ఇసుక పాలసీలో కొన్ని సూక్ష్మ లోపాలు ఉన్నాయి। ఆ సూక్ష్మ లోపాలను సవరించుకుంటే ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు వినియోగదారులు కూడా ఇసుక అందుబాటు ధరలో దొరుకుతుంది। ఉదాహరణకు ఇసుక క్వారీలలో లోడింగ్ ను వేగవంతం చేయాలి। అదేవిధంగా ఆన్లైన్ ఇసుక బుకింగ్ లో టీజీ ఆన్లైన్ వల్ల జరుగుతున్నటువంటి మోసాలను వెంటనే పసిగట్టి ఇసుక బుకింగ్ విధానంలో పారదర్శకతను పెంచాలి। ఇసుక క్వారీలలో కాంటాలను ఏర్పాటు చేసి ఓనర్ లోడ్ ను అరికట్టాలి। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీనరేస్ కడుతున్నాము కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి। విజయవాడ నుండి వచ్చే జీరో ఇసుకను కట్టడి చేయాలని ఇసుక లారీ యజమానులు సంఘాలు ప్రతినిధులు అధికారులకు తెలియజేయడం జరిగింది। కాదు కాకూడదు అని నూతన ఇసుక పాలసీని తెచ్చి దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి తెలంగాణ ఇసుక పాలసీని మారిస్తే గనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు రోడ్ల మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి ఆయా సంఘాల నాయకులు అభిప్రాయం తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు। ఇవాళ టీజీఎండీసీ ఎండి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అధ్యక్షులతోటి అన్ని యూనియన్లతోటి ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। బహుశా ఇది 4సారి అనుకుంటా। ఏదన్నా వాళ్ళు చెప్పాల్సిందే చెప్తున్నారు, మనం వినుకుంటూ పోతున్నాం, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు చెప్పినంత జరుగుతలేదు అనే విషయాన్ని ఇవాళ మనం ముఖ్యమంత్రితో చెప్పినాం। అదేవిధంగా నూతన పాలసీ డోర్ డెలివరీ అని చెప్పేసి కొత్త విధానం తెచ్చి దాంట్లో కూడా ఎన్నో రుసుకులు ఉన్నాయని చెప్పి మనం అసోసియేషన్ తరఫున తెలియజేయడం జరిగింది। అది అట్రఫ్లాప్ అవుతుందని చెప్పేసి అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించడం జరిగింది। ప్రస్తుతం ఏదైతే లోడింగ్ జరుగుతున్నదో ఆ లోడింగ్ విధానంలో లోడింగ్ స్పీడప్ చేయాలి। కాంటాలలో తేడాలు ఉన్నాయి, కొన్ని బొమ్మాపూరు వీరాపురం లాంటి క్వారీలలో కాంటాలు అక్కడ టన్నున్నర ఇసుక తక్కువ వచ్చి కాంటాలు సెట్ చేసి పంపిస్తారు। అది హైదరాబాద్కి వచ్చేసరికి మనకు టన్నున్నర తక్కువ చూపిస్తుందని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాం। అదేవిధంగా చింతకుంట క్వారీకి కాంటాకు 15 కిలోమీటర్ల దూరం ఉంది। ఆ దూరాన్ని క్యాచ్ చేసుకొని వేసిన 300 టన్నుకు తీసిన 300 టన్నుకు ఈ సమస్యను కూడా వారి దృష్టికి తీసుకుపోయినాం। అదేవిధంగా డెలివరీ అడ్రస్ విషయం కావచ్చు, బేబీ టైం విషయం కావచ్చు, ఇవన్నీ తీసుకుపోయినాం। దీనికంటే ప్రధానమైన అంశం ఏంటంటే టీజీ ఆన్లైన్లో దొంగలు పడ్డారు। టీజీ ఆన్లైన్ అనేది ఇసుక బుకింగ్ క్వాంటిటీస్ పెట్టేది మొత్తం కూడా టీజీ ఆన్లైన్ వ్యవస్థకు అప్పచెప్పారు టీజీఎండీసీ వాళ్ళు। దాన్ని క్యాచ్ చేసుకొని టీజీ ఆన్లైన్ వాళ్ళు స్క్రిప్టులు అమ్ముతున్నారు। ఆ స్క్రిప్ట్లతోటి ఏదైతే డిమాండ్ ఉన్న ఇసుక ఉంటుందో, ఉదాహరణ వంగమర్తి లేకపోతే చొక్కాల ఇంకా వగైరా డిమాండ్ ఉన్న క్వారీలకు ఈ స్క్రిప్ట్ ద్వారా నువ్వు 100 బండ్ల పెడితే 95 బండ్లు స్క్రిప్ట్ వాడేటోడికే దొరుకుతున్నాయి, మిగతా వాళ్ళు లోరేలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది। కాబట్టి ఎవడైతే కొంటుండో స్క్రిప్ట్ వాడి మీద, అమ్మేటోడు ఎవడైతే టీజీ ఆన్లైన్లో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముక్త కంఠంతో అన్ని అసోసియేషన్గా మేము డిమాండ్ చేసాము। వాళ్ళు తొందరలోనే దాని మీద యాక్షన్ తీసుకుంటామన్నారు। అదేవిధంగా మరొక అంశము వంగమర్తిలోనే మనము ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న బండ్లకు లోడింగ్ చేయకుండా కాంట్రాక్టర్ బండ్లే వితౌట్ సీరియల్లో పోయి మన బండ్లు ఆడుండగానే ఒక్కొక్క బండి 2-3 ట్రిప్పులు కొడుతున్నా అనేది ప్రధాన ఆరోపణ। దాన్ని కూడా మేము ఎండీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది। అదేవిధంగా విజయవాడ ఇసుక ఫైన్ శాండ్ మనం తెలంగాణలో ఏమో అన్ని ఆర్సీ ప్రకారం లోడ్ చేసుకొని వస్తుంటే విజయవాడ నుంచి 60 టన్నులు దొంగుడికి వస్తుంది। అన్ని రూట్లలో బంద్ అయిపోయింది, విజయవాడ నుంచి మాత్రం దొంగుడికి వస్తుంది।
దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి దాని మీద సంబంధిత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లకు ఎస్పీ గారులకు కూడా ఈ యొక్క ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం అసోసియేషన్ల నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు. కాబట్టి ఆ దుంగుష్కపోయే లారీ ఓనర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు రేపటి నుంచి పంపకండి, ఇబ్బంది పడకండి తెలియజేస్తున్నాం. ఏదైతే డోర్ డెలివరీ విధానం ఉందో దాన్ని అందరం కూడా ముక్త ఖండిస్తున్నాం. ఒకవేళ కాదు కూడా దాన్ని కనుక అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ టీజీఎండీసీ ఎండి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇసుక లారీ యజమానులను పిలిపించి సమావేశం జరపడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన లారీ యజమానులు అందరూ ముక్త కంఠంతో డోర్ డెలివరీ అనే పాలసీ అది సక్రమంగా ఉండదు, దానివల్ల ఇబ్బందులు అవుతాయి, అనేక ఇంకా సమస్యలు వచ్చి పడతాయని మేము అందరం ఏకంగా తెలియజేసినాం. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక పాలసీ విధానాన్ని యథావిధిగా ఉంచి పాత పద్ధతులనే పాలసీ కొనసాగించాలి. పేద ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవాలన్న గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాలసీని సక్రమంగా దీన్ని నిర్వహించాలి ప్రభుత్వం. ఇసుక రీచ్లలో అక్రమాలు, అదేవిధంగా అక్రమ వసూళ్లను, అక్కడ ఉన్న లోటుపాట్లను పరిష్కరించాలని ముక్త కంఠంతో అన్ని లారీ యజమానుల సంఘాలు తెలియజేసినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇసుక బుకింగ్ చేసుకున్న లారీని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడనైనా ఇసుక అన్లోడ్ చేసే విధానాన్ని అమలుపరచాలని మేము టీజీఎండీసీ ఎండి గారికి తెలియజేసినాం. అదేవిధంగా గతలో మేము ఉన్న ఇసుక పాలసీలో ఏ విధంగా ఉన్నాయో ఆ ఇసుక రీచ్ల కాడ ప్రతి కాడ కాంట ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాళ్ళ ఉన్న టీజీఎండీసీ సంబంధించిన అధికారులను వాళ్ళ పర్యవేక్షణలో ఉండి ఒకే విధానం అమలుపరచాలి అనే దాని మీద మేము క్లియర్గా తెలియజేసినాం. అదేవిధంగా ఇసుకని మేము పేద ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ధరల్లోకే మేము సప్లై చేస్తున్నాం. ఇసుక రీచ్లలో లోడు కానందువల్ల, సరిగా సక్రమంగా లోడు కానందువల్ల అక్కడ రోజుల తరబడి వాహనాలు ఆగుతున్నాయి. దానివల్లనే ఈ రేట్లు అనేది పెరిగినట్టు కనపడుతుంది. అదేవిధంగా ఇసుక రీచ్లలో మేము రోజుకు రోజుకు లోడింగ్ చేస్తే మేము పేద ప్రజలకు అందుబాటులో ఉన్న ఇసుక ధరలకు తక్కువ ధరలకే సప్లై చేసే విధానం ఉంటుంది. కాబట్టి అది కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేసినాం. అదేవిధంగా కొన్ని రీచ్లలో క్వాలిటేటివ్ ఉన్న రీచ్లలో అలా అక్రమంగా జరుగుతున్నాయి, దాని మీద కూడా దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా వంగమర్తి ప్రాంతంలో సంబంధించిన కాంట్రాక్టర్కు సంబంధించిన వాహనాలే 10 వాహనాలే వాళ్ళే లోడింగ్ అవుతున్నాయని మా లారీ యజమానులు అందరూ టీజీఎండీసీ వారి దృష్టికి తీసుకుపోయినారు. దాన్ని కూడా పరిష్కరిస్తామన్నారు. కాబట్టి మేము టీజీఎండీసీ వారికి మేము ఫుల్ లారీ యజమానులం మేము సహకరించి ప్రజలకు తక్కువ ధరలోకి ఇసుక రవాణా చేసే విధంగా మీరు కార్యాచరణ చేయాలని టీజీఎండీసీ గారికి కూడా తెలియజేసినాం. డోర్ డెలివరీలతో అనేక ఇబ్బందులు వస్తాయనేది సూచనలు కూడా ఇచ్చినాం. కాబట్టి ఆ విధానాన్ని మార్చుకొని మాకు ఇసుక రీచ్లలోనే అదనంగా లోడింగ్ అయ్యేటట్టు లారీలు లోడింగ్ ఫాస్ట్గా చేసేటట్టు రూపొందించాలని టీజీఎండీసీ వారికి తెలియజేసినాం.